ఇప్పుడే 'రాజాసాబ్' మూవీ అయితే చూడడం అయితే జరిగింది. మూవీలో ఫిల్టర్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్లీ 3 హీరోయిన్స్ అయితే పెట్టారు. ఎందుకు పెట్టారో నాకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. పెద్ద హీరోతో కామెడీ చేస్తే అది వర్కౌట్ అవుతుందా లేదా అని ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. బట్ ఈ మూవీలో మన హీరో కామెడీ చేస్తుంటే అది వర్కౌట్ అయింది. కామెడీ ఒకటుంటే సరిపోదు కదా! నాకు ఇంటర్వెల్ దగ్గర అనిపించింది ఇప్పుడేదో ఉండబోతుందిరా, మెయిన్ స్టోరీని రివీల్ చేశారా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ మొత్తం మనకు ఒకే ప్లేస్‌లో ఇక్కడి నుండి బయటపడాలి అన్నట్టయితే ఉంటుంది. సో, అది కూడా ఏమైనా బాగుందా? హీరోయిన్స్ అయితే ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. అదేదో అత్తారిల్లుకొచ్చినట్టు. మూవీనొచ్చేసి కామెడీ జోనర్‌లో తీసుకొనెళ్తూ మళ్ళీ హారర్ అంటూ మళ్ళీ వచ్చేసి ఎమోషన్ టచ్‌నైతే ఇచ్చారు. ఓన్లీ ఎమోషన్ టచ్ నాకైతే వర్కౌట్ అయింది. కామెడీ కూడా వర్కౌట్ అయింది. బట్ మధ్యలో ఇది హారర్ అన్నారు కదా! హారర్ ఎక్కడ నాకైతే అనిపించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్‌లో సంజయ్ దత్ యాక్టింగ్, పెర్ఫార్మన్స్ అండ్ కొన్ని కొన్ని దగ్గర సీన్స్ అయితే నాకు అనిపించాయి. వావ్! ప్రొడక్షన్ వాల్యూస్‌కు బాగున్నాయి. హారర్ జోనర్‌లో తీసుకొనెళ్లారు అనిపించింది గానీ, బట్ హారర్ అయితే లేదు మూవీలో. మూవీలో కొన్ని కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. ఆ సీన్స్ వచ్చేసి మిమ్మల్ని వచ్చి ఖచ్చితంగా అయితే మెస్మరైజ్ అయితే చేస్తుంది. ఫస్ట్ సీన్ వచ్చేసి మీరు క్రొకడైల్ అంటారు కదా! ఆ క్రొకడైల్ ఫైట్ అయితే ఉంటుంది. మన హీరో ఓవర్‌కమ్ చేస్తాడు పవర్‌నొచ్చేసి. ఆ సీను అండ్ మనకు హాస్పిటల్‌లో వాళ్ళ నానమ్మ సీన్ ఒకటుంటుంది. అది ఎమోషన్ బెస్ట్ సీను. సెకండ్ హాఫ్‌లో నాకేమైనా సీన్ కనెక్ట్ అయిందా అంటే, ఆ హాస్పిటల్‌లో వాళ్ళ నానమ్మ సీన్ ఒకటుంటది. మన హీరో వచ్చేసి కొంచెం ఎమోషన్ అవుతాడు. ఆ సీన్‌కి నేను లిటరల్లీ కనెక్ట్ అయ్యాను. మీరు కూడా థియేటర్‌లో చూసుంటే మీకు కూడా ఆ సీన్ వచ్చేసి కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటో జస్ట్ బ్రీఫ్‌గా అయితే చెప్తాను. వాళ్ళ నానమ్మకి వచ్చేసి మనకు కొంచెం మతిమరుపు అయితే ఉంటుందన్నమాట. సో, సంజయ్ దత్‌ని వచ్చేసి అప్పుడప్పుడు కలవరిస్తూ ఉంటుంది. సో, సంజయ్ దత్ ఎవరు తెలుసుకోవడానికి ప్రభాస్ అయితే ట్రై అయితే చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలో ప్రభాస్‌కి ఒక హింట్ అయితే దొరుకుతుంది. సో, మనకు సంజయ్ దత్ ఇక్కడ కనిపించాడు, అక్కడ కనిపించాడని. సో, అలా మనకొచ్చేసి సంజయ్ దత్ గురించైతే తెలుస్తుంది. సో, సంజయ్ దత్ ఎవరు? హీరోకి, సంజయ్ దత్‌కి సంబంధం ఏంటి? ఇలా మనకైతే మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. మనకు ప్రీ ఇంటర్వెల్ ముందే తెలిసిపోతుంది అసలకి మెయిన్ స్టోరీ ఏంటో. ఇంకా సెకండ్ హాఫ్ మనకు మొత్తం వచ్చేసి హౌస్‌లోనే ఉంటుంది. ఈ హౌస్‌లోనే ఉంటుందన్నాను కదా! ఇక్కడ నాకు డ్రామా ఎక్కువైపోయింది. హీరోయిన్‌లు, ఇంకా డ్యూయెట్ సాంగ్‌లు ఇలా మనకు స్టోరీతో మిస్‌లీడ్ అయిపోయి, మనకు మెయిన్ స్టోరీని పక్కన పెట్టేసి, మిగతా విషయాల్లో అయితే ఫోకస్ అయితే పెట్టేశారు మారుతు గారు. ఇంక కామెడీ అలా అంటూ, ఇలా అంటూ తీసుకొనెళ్ళిపోయారు. ఇక మనకు సెకండ్ హాఫు ప్రీ ఇంటర్వెల్ ముందు ఉంటది కొన్ని సీన్స్. ఇంకా నేను చెప్పాను కదా! ఇంకా హిప్నోటైజు ఈ సీన్స్ ఉంటాయి. మనకు ఇల్యూజన్స్ ఇలాంటి సీన్స్ అయితే ఉంటాయి. ఈ సీన్స్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. వన్స్ ఒక్కసారి ఆ సీన్స్ స్టార్ట్ అయిన తర్వాత మూవీ పీక్స్ లెవెల్‌లో అయితే వెళ్ళిపోతుందండి. ప్రీ ఇంటర్వెల్ ముందు. సో, దాని ముందంతా మనకు చూపిచ్చేదంతా జస్ట్ కామెడీలో అయితే కలిపేశారు. ఈ మూవీకి నేను ప్రీమియర్‌కి 1,000 అయితే పెట్టాను. ఆ 1,000 వసూలు చేసిందా అంటే నాట్ వర్తీ. అండ్ మనకు టికెట్ రేట్స్ హైక్ కూడా ఏపీలో వచ్చేసి చాలా ఎక్కువ పెట్టున్నారు. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. మీరు మూవీ తీశారు బాగానే ఉంది. దానికి తగ్గట్టు పెడితే మేము సాటిస్ఫాక్షన్ అవుతాం. ఇప్పుడు 400, 300 పెట్టేసి మేము జస్ట్ నార్మల్ డేకి వెళ్ళినా గానీ మాకు ఆ సాటిస్ఫాక్షన్ దొరకకపోతే మేమేం చేయాలి? మూవీ చూస్తాం. చూసిన తర్వాత ఓకే. పర్లేదురా మనం ఒక 200, 100 పెట్టాము. దానికి తగ్గట్టే మనం సాటిస్ఫాక్షన్ అయ్యాము అంటే పర్లేదు. ఇప్పుడు 350, 400 పెట్టేసి మూవీకెళ్ళిన తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ దొరక్కపోతే ఎలా? సేమ్ ఇదే ప్రాబ్లమ్ వచ్చింది ఈ మూవీతో కూడా. మనకు మూవీ ఓకే. పర్లేదురా గుడ్ ఫిల్మ్ కామెడీ బాగానే ఉంది. ఎలా పోయినా గాని మెయిన్ స్టోరీని కొంచెం బాగా చూపిచ్చారు మన హీరోని. సూపర్‌గా పోర్ట్రే చేశార్రా అని చెప్పడానికైనా ఆ టికెట్ సేల్స్ చూస్తే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కడొస్తాయి? నాకైతే మూవీ ఓన్లీ ఓకే. గుడ్ ఓకేష్ ఫిల్మ్ లాగైతే అనిపిచ్చింది. వావ్! సూపర్ బ్లాక్ బస్టర్ అయితే నేనైతే అనను. ఎందుకంటున్నానంటే మూవీలో అన్నెసెసరీ సీన్స్ వచ్చేసి కావాల్సినయితే ఉంటాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో ఎందుకొస్తుంటారో అసలకి ఏం అర్థం కాదు. కామెడీ అది కామెడీ బానే ఉంది. బట్ ఎందుకు కామెడీ? ఇక్కడ మనకు మెయిన్ స్టోరీని మీరు పక్కన పెట్టేసి కామెడీ చూపించుకుంటూ వెళ్ళిపోయారు. అదే నాకు అర్థం కావడం లేదు. ఇంకా మనకు ప్రీ ఇంటర్వెల్ నుండైతే అది స్టార్ట్ అవ్వద్ది. ఇంకా మెయిన్ స్టోరీ ఫైట్ ఇంకా ఇల్యూషన్‌తో పోరాడడం, ఇంకా మన హీరో వచ్చేసి ఓవర్‌కమ్ చేయడం ఇదంతా మనకైతే చూపిస్తారు సెకండ్ హాఫ్ లాస్ట్ ప్రీ ఇంటర్వెల్‌లో. బట్ సంజయ్ దత్‌ని మనకు ఫస్ట్ హాఫ్‌లో పోర్ట్రే చేశారు కదా! పెద్ద పుడింగి అన్నట్టు చూపిస్తారు. బట్ అది సెకండ్ హాఫ్‌లో పోర్ట్రే చేయలేకపోయారని నాకెక్కడో అనిపిచ్చింది మూవీ చూసేటప్పుడు. అంత పవర్‌ఫుల్ కాదేమో జస్ట్ ఇంకా ఎల్యూషన్స్‌తో దీంతోనేనా అన్న ఒక పాయింట్ అనిపిచ్చింది నాకు. అంత పవర్ ఉన్నప్పుడు మన హీరోని ఎలాగైనా ఏదో ఒకటి చెయ్యొచ్చు. బట్
ఓన్లీ ఇల్యూషన్స్ ఇలా అలా అని మైండ్‌తో గేమ్ ఆడి స్ట్రాంగ్‌గా చూపించినప్పుడు ఆ స్ట్రాంగ్ తనాన్ని మనకు చూపించాలి. బట్ అక్కడొచ్చేసి నాకెక్కడో సంజయ్ దత్ కొంచెం వీక్ పడ్డారు సెకండ్ హాఫ్‌లో అనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకు నాకు ఓకే. కామెడీ ఓకే. ఒక ఫ్లోలో వెళ్తుంది. స్క్రీన్ ప్లే కూడా ఒక సీన్ తర్వాత ఇంకో సీను, హీరోయిన్ ఇంట్రడక్షన్స్ ఇలా ఇలా తొందరగా వెళ్ళిపోతూ ఉండింది. మనకు ఓకే. ఏదో ఉండబోతుంది అని సెకండ్ హాఫ్‌లో అనిపించింది. బట్ సెకండ్ హాఫ్‌లో నాకది సాటిస్ఫాక్షన్ లాగైతే ఎక్కడ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఓకేష్. సెకండ్ హాఫ్ డిసప్పాయింటే చేసింది నన్ను. అండ్ ఫైట్ సీన్స్, ఆ ఎల్యూషన్స్ ఇంకా మనకు నానమ్మ సెంటిమెంట్ ఉంటుంది పోర్షన్స్. అవి ఆ హాస్పిటల్ సీన్ నుండి ఎగ్జాక్ట్‌లీ ఒక 40 మినిట్స్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ అన్నమాట సెకండ్ హాఫ్‌లో అంతే. ఇంకా సెకండ్ హాఫ్ దానికంతా ముందు మొత్తం కామెడీ, హారర్ ఇలా అయితే వెళ్తూ ఉంటుంది. అది నాకంత ఇంప్రెసివ్‌గా అయితే అనిపించలేదు. ఎందుకంటే అక్కడే జరుగుతూ ఉంటుంది. మనకు అది జస్ట్ ఫన్ లాగా అనిపిస్తే. బట్ మూవీ వచ్చేసి ఒక్కసారి చూడొచ్చు. మనకు 'ప్రభాస్' వచ్చేసి వింటేజ్ లుక్‌లో కనిపిస్తారు. ఆయన పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సెంటిమెంట్ వచ్చేసి ఇరక్కుమ్మేశారు. హాస్పిటల్ సీన్ వచ్చేసి ఎక్సలెంట్. నేను చెప్పాను కదా ముందే, మీరు ఎలాంటి పర్సన్ అయినా ఆ హాస్పిటల్ సీన్‌తో మీరు కనెక్ట్ అవుతారు. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. అసలు మెయిన్ మనకు ఓల్డ్ 'ప్రభాస్' మనకు చుట్ట కాల్చే 'ప్రభాస్' అసలెక్కడండి? నేను చూసిన థియేటర్‌లో అయితే నాకైతే ఏయలేదు. ఎవరైనా మూవీ చూస్తే ప్లీజ్ చెప్పండయ్యా, మీ థియేటర్‌లో ఏసాడా? లేకపోతే మా థియేటరోడు ఏమన్నా ఎక్స్‌ట్రా టైమ్ అని కట్ చేసేసాడా? అసలకి ఆ థియేటర్‌లో ఆ సీనే లేదండి. ఎందుకు మీరు ఆ సీన్ లేనప్పుడు టీజర్‌లో పెట్టారు, మళ్ళీ ట్రైలర్‌లో పెట్టారు, ఫస్ట్ వన్‌లో పెట్టారు, సెకండ్ వన్‌లో పెట్టారు. హైప్ ఏమో పీక్స్ లెవెల్‌లో ఇచ్చారు. అండ్ పోస్టర్‌లో ప్రతి పోస్టర్‌లో ఆయన ఉంటారు. ఆ ఓల్డ్ 'ప్రభాస్' ఎక్కడా? నాకు అర్థం కాలేదు. అంటే ఎక్స్‌ట్రా ఫుటేజ్ వచ్చిందని తీసేసారా? పీకేసారా? లేకపోతే మా థియేటరోడు తీసేసాడా? నేను చూసిన థియేటర్‌లో వచ్చేసి ఆ ఓల్డ్ 'ప్రభాస్' సీనే లేదు. సో థియేటరోడు ఎత్తేసాడా? లేకపోతే మనకు డైరెక్ట్‌గా ప్రొడక్షన్ నుండే అలా వచ్చిందే ప్రింటా అనేది నాకైతే అర్థం కాలేదు. ఇన్ కేస్ మీరు మూవీ చూసుంటే ఓల్డ్ 'ప్రభాస్' ఉన్నాడా లేదా అనేది జస్ట్ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ ఆ జోకర్ సీన్ అంటున్నారు కదా! మీరు మూవీ చూసిన తర్వాత మీరే తెలుసుకోండి ఆ జోకర్ సీన్ ఏంటో. 'రాజాసాబ్ 2 ద సర్కస్' జస్ట్ హింట్ అయితే ఇచ్చాను జోకర్ క్యారెక్టర్ గురించి. సో మూవీ చూస్తే మీకు తెలిసిపోతుందనుకోండి. ఇంకా ఓవరాల్‌గా మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే, మూవీలో కామెడీ ఉంది. ఆ కామెడీ వర్కౌట్ కూడా అయింది. జస్ట్ కామెడీ పరంగా ఏదో అలా అలా చూసేద్దామంటే ఒకేష్ ఫిల్మ్ ఒకసారి చూసేయొచ్చు. థియేటర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. బట్ మీరు హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో, హై హోప్‌తో అయితే వెళ్తే మాత్రం చాలా డిసప్పాయింట్ అయితే అవుతారు. మూవీలో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్స్ ఖచ్చితంగా వర్త్ వాచింగ్ అనిపిస్తది. బట్ ఆ సీన్స్ కోసం అయితే మనం మూవీ అయితే చూడం కదా! ఓవరాల్ మూవీ కూడా చూడాలి కదా! సో మనకు చాలా ఫిల్టర్స్ అయితే ఉంటాయి మూవీలో. అన్నెసెసరీ సీన్స్ అయితే ఉంటాయి. అవి మినహాయిస్తే మూవీ గుడ్. ఒక్కసారి చూడొచ్చు థియేటర్‌లోనే. బట్ ఇప్పుడున్న టికెట్ ప్రైస్‌కి ఇంతింత పెట్టి చూడాలంటే కష్టమే. ఇంకా మీ ఇష్టం ఫ్రెండ్స్. నాకొచ్చేసి మూవీ వచ్చేసి ఓకేష్ వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్ లాగైతే అనిపించింది. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. నాకు అనిపించిన జెన్యూన్ రివ్యూ మీదైతే షేర్ అయితే చేసుకున్నాను. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.